నమస్కారం. కార్తీక పురాణం 18వ రోజు పారాయణ. కార్తీక పురాణం నిన్నటి కథలో అంగిరస ముని ఆత్మ గురించి వివరించారు కదా. అది విన్న ధనలోపుడు తిరిగి అంగిరసుల వారితో ఇలా అడుగుతున్నాడు. ఓ మునిచంద్ర, మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది, జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడను. తండ్రి, గురువు, అన్న, దైవం అన్నీ మీరే. నా పూర్వపుణ్య ఫలితం వల్లే నేను మిమ్మల్ని కలిశాను. మీ వంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేకుంటే అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా. అసలు మీ దర్శన భాగ్యం కలగడమేంటి? కార్తీక మాసం కావడమేంటి? చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేంటి? నాకు సద్గతి కలగడమేంటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయవలసిన సత్కర్మలను, అనుసరించవలసిన విధానాలను, వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరాడు. దానికి అంగిరసుల వారు ఇలా చెబుతున్నారు. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే, అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే గాని ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చెయ్యాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మనాచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడే జాతివాడు. ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినా అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా, అంటే మొత్తానికి ఈ 3 మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాతకాల స్నానాలు ఆచరించాలి. దేవార్చన చేసినట్టయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్య దినాల్లో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానం అంటే సూర్యోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన నెల గాని, వేదాలతో సరితూగే శాస్త్రం గాని, గంగా గోదావరులకు సమాన తీర్థాలు గాని, భార్యతో సరితూగే సుఖం గాని, ధర్మంతో సమానమైన మిత్రుడు గాని లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాల ఫలితాన్ని పొందుతారని వివరించాడు. దీనికి ధనలోపుడు తిరిగి ఇలా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతం అనగానేంటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకు ఎవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేంటి? దాని విధానమేంటి? నాకు సవివరంగా తెలుపగలరు అని కోరాడు. ధనలోపుడి ప్రార్థనను మన్నించిన అంగిరసుడు ఇలా చెబుతున్నాడు. ఓయి, చాతుర్మాస్య వ్రతం అనగా మహావిష్ణువు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యం అంటారు. అంటే ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ 4 నెలలు విష్ణుదేవుడి ప్రీతి కోసం స్నాన, దాన, జప, తపాది సత్కర్మలు చేసినట్టయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని నీకు చెబుతున్నాను. తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు, వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా, ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్య ప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి నారదుడిని చూసి ఏమీ తెలియనివాడిలా మందహాసంతో, నారదా, క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవు కదా అని కుశల ప్రశ్నలు వేశారు. అంత నారదుడు
శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగత్తులో నీవు ఎరుగని విషయాలే లేవు. అయినా నన్ను అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని రక్షించు అని ప్రార్థించాడు. జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతున్నాడు. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షిస్తున్నాడు. పుణ్యనదులు, పుణ్యశ్రవణాలు జరుగుతున్నాయి. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుణ్ణి చూసిన కొందరు అతను ముసలి రూపంలో ఉండడంతో ఎగతాళి చేయసాగిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకున్నారు. గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి కూడా చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడైన శ్రీహరి గాంచి వీరిని ఎలా తరింపచేయాలి అని ఆలోచిస్తూ తన నిజ రూపంలోకొచ్చాడు. శంఖు, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ వనమాల ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిసారణ్యానికి వెళ్ళాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారాయణుడిని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి ఆదిదైవమైన ఆ లక్ష్మీనారాయణుణ్ణి స్తుతించారు. కార్తీక పురాణం 18వ రోజు పారాయణం సమాప్తం.